రాష్ట్రానికి స్పెషల్ హోదా ఇవ్వమని చెప్పు. అసలు రాష్ట్రానికి ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉన్నది, మీరు అందులో భాగమై ఉన్నారు. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పండి, స్పెషల్ స్టేటస్ కింద పరిగణలోకి తీసుకోమని చెప్పండి. అది చెప్పిండి ఒక్కసారి, రాష్ట్రము మొత్తం మారిపోతుంది. అదొక్కటి చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకుల జీవితాలు మారుతాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతుల జీవితాలు మారుతాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద వర్గాల జీవితాలు మారుతాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టుల జీవితాలు మారుతాయి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. మరో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ కాబడుతుంది, 101% కాబడుతుంది. తక్కువకు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వచ్చిన వాళ్ళకు తక్కువ ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, బహులాభాలు ఉంటాయి స్పెషల్ స్టేటస్ ప్రకటిస్తే. అది ఒక్కటి తీసుకొచ్చి పెట్టుండే. జగన్మోహన్ రెడ్డి తెలియకపోయింది, కానీ మీరు తండి ఊకి కాకమ్మ కథలు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ సూపర్ 6 అని ఆపర్ 6 అని ఏ 6 వద్దండి. ప్రజలకు స్కీములు వద్దు. వాస్తవానికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ లో చేయండి. ఏది చేసినా ఈ షార్ట్ టర్మ్ వద్దు. నీకు 200 పింఛన్ ఇస్తా, నీకు 2500 రూపాయలు ఇస్తా, తులం బంగారం ఎందుకు ఇవ్వాలి? నువ్వు తులం బంగారం ఎందుకు ఇవ్వాలి? 200 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? నువ్వు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి? ఎస్, బాజాప్తా వృద్ధులకు ఒక మంచి కొట్టు పెట్టి వాళ్ళు సచ్చాన్ని రోజులు దానిలో ఉంటారు, వాళ్ళే పని చేసుకుంటారు. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉపాధి కలిపి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రహ్మాండంగా అవి చేయరు. వీళ్ళు కావాలనే చేస్తారు ఇదంతా.